పోలవరం కానీ అమరావతి కానీ ఇవన్నింటిలోనూ కూడా అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది లేకుండా పోయింది. పెట్టుబడులు పెట్టకుండా, అసెట్స్ డెవలప్ చేయకుండా, ఆదాయాన్ని వచ్చేటువంటి అవకాశాలని కల్పించకుండా ఉంటే రాష్ట్రం భవిష్యత్తు ముందుకు ఎట్లా పోతుంది అనేటువంటిది అడుగుతున్నాం అధ్యక్ష. ఇండస్ట్రియల్ పాలసీ అధ్యక్ష, ఆ రోజు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన అప్పటికే అలాట్ అయ్యి భూములు కూడా కేటాయింపులు చేసుకున్నటువంటి వాళ్ళు 227 మంది వెనక్కి వెళ్ళిపోయారు. మన కళ్ళ ముందు సజీవ తార్కాణం అమర్ రాజా బ్యాటరీస్ 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి కంపెనీ. 10-15 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అధ్యక్ష అమర్ రాజా బ్యాటరీస్. ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు రాష్ట్ర ఖజానాకు, దేశ ఖజానాకు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్. ఓ ఫ్రీడమ్ స్ట్రగల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అట్లాంటి వాళ్ళని బెదిరించడంతో ఎక్కడికి వెళ్ళిపోయారు అధ్యక్ష? పొరుగు రాష్ట్రం ఉన్నటువంటి తమిళనాడుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు, తెలంగాణకు పోయినటువంటి పరిస్థితులు చూసాం అధ్యక్ష. దీంతో పాటు ఇవన్నింటి వల్ల నష్టం ఏం జరిగింది అధ్యక్ష? వెల్త్ క్రియేషన్ ఆగిపోయింది. వెల్త్ క్రియేషన్ ఆగిపోతే మనకు ఆదాయం అనేటువంటిది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అన్నటువంటి కనీస మౌలిక సూత్రాన్ని కూడా మర్చిందో లేక ఉద్దేశపూర్వకంగానే ఆనాటి ప్రభుత్వం పనిచేసిందో మాకు అర్థం కాలేదు అధ్యక్ష. దీనివల్ల ఒకవైపు రాష్ట్ర ఆదాయం పడిపోయింది, వాళ్ళ పెంచేసినటువంటి ట్యాక్సుల వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, విద్యుత్ రంగంలోనూ ఆర్టీసీల్లోనూ ఛార్జీలు పెరిగిపోయింది, సామాన్యుడికి భారం పెరిగిపోయింది అధ్యక్ష. దీనివల్ల ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి చూస్తే అధ్యక్ష, తలసరి అప్పు పెరిగింది, తలసరి ఆదాయం తగ్గింది అధ్యక్ష. మీరు ఫిగర్స్ చూస్తూ ఉంటే కనపడుతుంది అధ్యక్ష. తలసరి అప్పు ఆ రోజు 74,790 ఉంటే ఒక్కొక్క మనిషికి అది 1,44,336 రూపాయలకి పెరిగింది అధ్యక్ష అప్పు. అదే తలసరి ఆదాయం ఏమన్నా పెరిగిందా అంటే తలసరి ఆదాయం తగ్గింది అధ్యక్ష. జిఎస్డిపిలో 13.2% ఉంటే అదే ఈ 5 ఏళ్లకు వచ్చేటప్పటికి 9.5%కి తగ్గింది అధ్యక్ష.